లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పన్నీర్ కర్రీ రెసిపీ నెక్స్ట్ వీడియోలో పెడతానని. ఇది పన్నీర్ పట్టుకోవడానికి భలే సాఫ్ట్గా ఉంటుంది. నాకు క్యూబ్స్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం ఈ పన్నీర్ని. యూట్యూబ్లో ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నేను ఫ్రై చేయకుండా వేసేసాను, దానివల్ల టేస్ట్ అస్సలు నచ్చలేదు. ఇది చేస్తుంటే టేస్ట్ నచ్చుతుంది. చెప్పాను కదా ఫ్రై చేస్తే సగం నేనే వేసేస్తానని. అదే ప్రాసెస్ ఏం లేదండి, పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయ గ్రేవీకి తగ్గట్టు ఒక టమాటో పెట్టేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని స్వీట్ రాకుండా 2 పచ్చిమిర్చి కొంచెం టేస్ట్ కోసం జీడిపప్పు మిక్సీ పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పెట్టుకున్న గ్రేవీని వేసేసుకోవాలి. టైంలోనే మీకు సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం ఫ్రై చేసుకునే పన్నీర్ని కూడా వేసేసుకోవడమే. దించే ముందు కొత్తిమీర కొంచెం కసూరి మేతి జల్లుకొని దించేస్తే మన కూర రెడీ. టేస్ట్ నిజంగానే బాగుందబ్బా, నమ్మండి.